వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వరరావు గారు. సో నమస్తే. నమస్తే. ఏంటి సార్, హైదరాబాద్ మార్కెట్ పుంజుకుందా లేదా అదే విధంగా కొనసాగుతుందా? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ లక్ష్మణ్. నువ్వు ఎప్పుడంటే రాజకీయ దానికి లింక్ పెడతావు, అప్పుడు నువ్వేం చేయాలంటే నేను చాలా ఎపిసోడ్ రాజకీయ క్యాబినెట్లో అక్కడో క్యాబినెట్ మినిస్టర్ ఇక్కడో మినిస్టర్ ఇస్తే నేను కరెక్ట్గా చెప్తాను ఏమవుతుంది. హైదరాబాద్ నేను చెప్పినట్టు ఈ ఊహాగానాలు చాలా వస్తున్నాయి. మార్కెట్ పడిపోయింది, కుదేలైంది, డమాలైందని. ఏముంటుందండి, సింపుల్ ఫ్యాక్ట్. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు అనేది మీరు కొద్దిగా అనాలిసిస్ చేసుకుంటే 10% +1% ఏపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేరని నేను చెప్పను. బట్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ స్టేట్ గ్రో అవుతుంది. ఇక్కడ స్టేట్ పడిపోదని చెప్పడానికి 100 రీజన్స్ ఉన్నాయి. పడిపోతుందని నేను పూర్తిగా కొద్దిగా సెటిల్మెంట్ టైం ఉంటుంది. ఇనీషియల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ అంతకుముందు మీరు చూసుకుంటే కొంతమంది బిల్డర్స్ కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ ఇటు మొగ్గు చూపించారు. కొంతమంది బెంగళూరు కూడా పోయిండ్రు, కొంతమంది చెన్నై పోయిండ్రు. కానీ ఇప్పుడు చూసుకుంటే స్టెబిలిటీ, అంతకుముందు ఒక దగ్గరే స్టేబుల్ ఉండేది, రెండో పక్కలు కూడా స్టెబిలిటీ వస్తుంది అనుకుంటారు. సో ఏపీలో సిబిఎన్ గారు రావడం అనేది మంచి వార్త, శుభవార్త. బట్ ఆయన రాగానే చేయడానికి ముందు, రేట్లు పెంచడానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అంటే స్టేట్ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని అందరూ చెప్తున్నారు, ఏది ఏపీ స్టేట్. ఆ ముందు -0 నుండి 0 తీసుకోవాలి, 0 నుండి 10, 20 అట్లా పెరుగుతుంది. సో ఈ ఎవరైతే హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో, బిల్డర్స్ ఉన్నారో, స్లోగా షిఫ్టింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్ దగ్గర నుండి రిజల్ట్స్ క్లియర్ అయిపోయాయి. ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్ అనేది జనాలకు క్లారిటీ వచ్చింది ఏంటంటే టీడీపీ తీరుస్తుందని ఆల్మోస్ట్. బట్ టీడీపీలో సెటిల్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ స్టేజ్ రావడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ, కేక్ వాక్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఈజ్ ఎ సిఇఓ. అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు ఉంది. సిఇఓ అంటే చాలా, ఎండీ కంటే సిఇఓకి మంచి పేరు ఉంది, మంచి వాల్యూ ఉంటుంది. కానీ అమరావతిలో 2014, 2019 మధ్యకాలంలో ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని అక్కడ ఆల్రెడీ నిర్మాణాలు కూడా చేపట్టారు. సో అదే మాస్టర్ ప్లాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా నారాయణ గారు, ఏదైతే సర్టన్ మినిస్టర్ ఉన్నారో, ఆయన చెప్పడం కూడా జరిగింది. 2.5 సంవత్సరంలోనే అమరావతిని నిర్మిస్తామని చెప్పి కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ మొత్తం అంటే అక్కడ గ్రోత్ బాగుంటుంది కాబట్టి అటువైపు మళ్ళొచ్చు కదా. అదేనండి, ఇప్పుడు మార్కెట్ ఊహాగానాలు రావడం వేరు. మీడియాకి ఎస్పెషల్లీ ఎనీ టైమ్ దే కెన్ టాక్. వాళ్ళకి వ్యూస్ కావాలి, మీరు కానీ మేము కానీ ఎవరైనా వ్యూస్ కావాలి. మేము వ్యూస్ గురించి మాట్లాడట్లేదండి, మార్కెట్ అనాలిసిస్. సో మార్కెట్ అనాలిసిస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, -0లో ఉన్నది వాళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశం మంచిదే. ఇప్పుడు మనకి ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫార్మసీ అనేది ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు తెలుసు. నారాయణ గారు 5 years బ్యాక్ డిజైన్ నారాయణ గారిని లేకపోతే ఏపీ క్యాబినెట్ కానీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు దాన్ని అమలుపరిచే టైంకి వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు సో దట్ హెస్ గాన్ కంప్లీట్లీ రివర్స్ గేర్ వెళ్ళిపోయింది. అసలు దాని మీద ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత అసలు దాన్ని అమరావతి అనేది ఫర్గా డిలీట్ అయిపోయింది కమాండ్. ఆ రైతులు ఎన్నో 1400 రోజులు 1500 రోజులు స్ట్రైక్ చేశారు. 1600. దానికి కూడా ఇట్ డెంట్ వర్కౌట్. సో దాని పరిణామం ఏంటంటే గవర్నమెంట్ పడిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ అనేది పడిపోయింది. సో నాకు తెలిసి రేట్లు డెఫినెట్గా పెరుగుతాయి. బట్ ఇమీడియట్గా ఐ డోంట్ సీ 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏది చెప్పినా మనం డబుల్ టైం వేసుకోవాలి. 2.5 సంవత్సరాలు అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సెట్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి గవర్నమెంట్ అర్థం కాని పొజిషన్లో ఏంటంటే అసలు ఎక్కడున్నామో తెలియదు. స్టేటు 12 లక్షల కోట్లు అప్పు అని అఫీషియల్గా అంటున్నారు. బట్ నిజంగా లావాదేవీలు చూస్తే మన సిబిఎన్ గారు చెప్పింది ఏంటంటే, మేము ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెక్ చేయాలి, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ తక్కువ జరిగింది, ఎక్కడ ప్రాసెస్ మిస్టేక్ అయింది, ఎక్కడ మైనింగ్, ఇవన్నీ చూస్తుంటే అన్ని స్కామ్లే కనిపిస్తున్నాయి. దాన్ని అర్థం చేసుకుని టైం పడుతుంది. ఇప్పుడు పెళ్ళి ఒక అమ్మాయి కొత్తగా అత్తగారింటికి వెళ్తే ఇమీడియట్లీ షీ కాంట్ సెటిల్. ఇది కొత్తగా మొదలు పెడుతున్నారు గవర్నమెంట్. అంతకుముందు ఏం చేసిన గత ఫస్ట్ జగన్మోహన్ గారు చేసిన దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. వాళ్ళు ఈక్వల్ చేసే రెవెన్యూ సోర్స్ కనుక డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి? రెవెన్యూ సోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రీ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. అప్పుడే కదా ఇప్పుడు మన హైదరాబాద్ వెస్ట్ జోన్ పెరిగిన రీజన్స్ ఇవే మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఆ స్టేజ్ లేదు, ఇమీడియట్గా పెంచే స్టేజ్ లేదు. బికాస్ జగన్ గారు ఇచ్చిన స్కీమ్స్లో 70,000-80,000 కోట్లు కమిట్ అయ్యారని సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1,20,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఎన్ని కావాలి? మొత్తం 2 లక్షల కోట్లు. ఇప్పుడు జగన్ గారు కమిట్మెంట్ ఆపారనుకోండి, గవర్నమెంట్ అవకతవకలు పడు అంటే కింద మీద టిల్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఆయన ఇచ్చిన కమిట్మెంట్ అయితే ఆయన వెనక్కి దింపేస్తున్నాయి. సో 1,20,000 + 80,000 రఫ్గా 2 లక్షల కోట్లు పర్ యానం కావాలి. అంటే ఈయనున్న నెక్స్ట్ 5 yearsకి 10 lakh crores. ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉందండి. 22 లక్షలు, ఆయన కనీసం 25 లక్షల కోట్లు సంపాదించాలి. ఎక్కడ వస్తుంది? సో దానికి ప్లానింగ్ అయితే చేస్తారు. ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 6 నెలల ముందు చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఎన్ని జరిగాయి మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే అనుకోవడం ఇంటెన్షన్ మంచిగా, అమలుపరచడానికి చాలా టైం పడుతుంది. సో నేను అనేది ఏంటంటే అమరావతి మొత్తం స్టేట్లో చూసుకుంటే అమరావతి ఇటు గుంటూరు అటు విజయవాడ ఇది 30 to 50 కిలోమీటర్ డయామీటర్లో పికప్ అవుతుంది, ఇనీషియల్ పికప్. అది కూడా నాకు తెలిసి ఈ సంవత్సరం కాదు, ఒక 6 months అయినా బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి. కానీ ఇక్కడే ఒక పాయింట్ సార్, అంటే హైదరాబాద్లో ఆ రోజుల్లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంటే దాదాపు 4-5 రెట్లు ఇక్కడ భూముల రేట్లు పెరిగాయి, అప్పుడు తక్కువ రేట్లు వస్తున్నాయని కొనేశారు. కానీ అమరావతిలో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత మంచి భూమి అయితే ఉంటుంది అక్కడ అని చెప్పి వినిపిస్తున్నమాట. ఇదే రైట్ టైం తీసుకోవడానికి. అయితే అమరావతిలో ఇప్పుడు కొనడానికి అయితే రేట్లు అయితే ఎకరం 6 కోట్లు 7 కోట్లు చెప్తున్నారు. అంటే అమరావతి చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోతే ఎకరం వచ్చేసి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి దొరుకుతుందని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఆ పొలాలకైనా కొంటే ఎలా ఉంటుంది? అంటే గ్రోత్ అనేది మీరు ఒకటి కంపేర్ చేసుకోవాలి. హైదరాబాద్ ఈ రోజు ఈ స్టేజ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 20 years పట్టింది. 50-60 years డెవలప్ అవుతూనే ఉంది హైదరాబాద్. ఫాస్టెస్ట్ గ్రోత్ అయితే లాస్ట్ 10-15 years బాగా పెరిగింది. అవును. సో అమరావతి 0 స్టేజ్లో ఉంది. సో హైదరాబాద్తో మీరు కంపేర్ చేసేటట్టు ఆలోచించాలి. పెరిగితే కానీ స్టడీ అంటే స్లో అండ్ స్టడీగా పెరిగి ఒకేసారి పెరిగే అవకాశాలు లేవు. అంటే ఇక్కడే ఒక చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంది, ఆయన విజన్ ఎలా ఇక్కడ వర్కౌట్ అయిందో మనం సైబరాబాద్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ మనం చూసాం. సో ఇది అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అమరావతిలో ఆల్రెడీ లాస్ట్ 2014లోనే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ ప్లాన్ చేశారు. సో ఇది రైట్ టైం అంటున్నారు చాలామంది మరి తీసుకునే వాళ్ళకి. టైం రైటే, బట్ సంబడీ వాంట్ అప్రిషియేషన్ లైక్ హైదరాబాద్లో వచ్చినట్టు అక్కడ రావాలంటే నేను పర్సనల్ నా ఒపీనియన్ అంటే అంత స్పీడ్గా జరగదు. ఓకే. ఎందుకంటే ఈవెన్ 1997లోనూ సైబర్ టవర్స్ 97-96 ప్రాంతంలో కట్టారు. అప్పుడు ఏమన్నారు? 2020 విజన్ అన్నారు. 97 2020 విజన్ 2020 రైట్. ఇప్పుడు 2050 విజన్ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు నాకు తెలిసి, నాకున్న ఎన్ఆర్ సోర్సెస్ బట్టి. అంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. తెలుసు కదా, రోమ్ కంట్రీ ఒకరోజు బిల్డ్ కాదు, అది స్టెప్ బై స్టెప్ పెరుగు. సో అమరావతి పెరుగుతుంది అనేది ఖచ్చితం. బట్ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీలో చూసుకుంటే ఇక్కడ పెరిగేంత స్పీడ్గా పెరగడానికి టైం పడుతుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి 10 years వెయిట్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆప్షన్, అందులో డౌట్ లేదు. చాలామంది ఏమంటారంటే ₹1 4 కోట్లు కాదండి, చెప్పడం వేరు, ట్రాన్సాక్షన్ అవ్వడం. ఎప్పుడైనా రియాలిటీ చూడండి. ఇదిగో తోక అంటే అదిగో పూలు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే అసలు సీఎం అవ్వకముందు రేట్లు పెంచారు, అది ఎక్కడైనా జరుగుతుంది. మన దగ్గర కూడా గవర్నమెంట్ క్లారిటీ వచ్చి పెంచేస్తారు. కాదు ఇక్కడ సెట్ దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లోపం లేదు హైదరాబాద్లో, ఫుల్లీ డెవలప్డ్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? మీరు రోడ్లు చూసారు వైజాగ్లో? నాది వైజాగ్. సో దానికి బేస్ లెవెల్ సెట్ చేయాలి, ఫౌండేషన్ వేసుకుంటే తర్వాత స్పీడ్ పెరుగు. నువ్వు ఫస్ట్ 3 to 5 years అంత ఎక్కువ ఫాస్ట్ ఉండదు, మళ్ళీ తర్వాత సెకండ్ టైం కానీ ఇన్వెస్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి యాజ్ గుడ్ యాజ్ హైదరాబాద్. సో ఏపీలో అమరావతి చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి సార్, కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కూడా కాదు. సో మరి అమరావతి దాటి అంటే ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు దాటి ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. అంటే రేట్లు ఎలా ఉన్నాయి? లొకేషన్స్ వైజ్ తీసుకున్నామంటే అక్కడ బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీరు అమరావతికి గుంటూరు ఒక పక్క ఉంది, విజయవాడ ఒక పక్క ఉంది. గుంటూరు అనుకోండి, పెద్దగా కానీ చిన్నగా కానీ నంబూరు, ఏవో కొన్ని నాగార్జున నగర్, ఇవన్నీ స్టేషన్స్ ఉన్నాయి, మంగళగిరి. సో మెయిన్ సిటీ ఏదైతే కొత్త అమరావతి బిల్డ్ చేస్తున్నారో అక్కడ నుండి 20 to 30 kilometers డెఫినెట్గా గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. కానీ ప్రైసింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు 25-30 kilometers 50 kilometers ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇవన్నీ కవర్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి డెఫినెట్గా ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాముందు వచ్చిన తర్వాత మీకు తేడా తెలుసా? హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రానప్పుడు అక్కడ ఎవడు పట్టించుకున్నాడు. ఈరోజు ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా 1 నుండి 2 లక్షలు అయిపోయింది, ఇది రెసిడెన్షియల్ ల్యాండ్. సో ఇక్కడ వచ్చేసరికి 20 to 30 అప్ టు 30 kilometers ఒక రేంజ్ ఉంటుంది, 30 to 50 ఒక రేంజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు కూడా ఇట్స్ డిఫరెన్స్ లైక్ హెచ్ఎండి అండ్ డిటీసీపీ. ఇక్కడ హెచ్ఎండి దగ్గర ఉంటుంది, డిటీసీ కొద్ది దూరంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 30 to 50 కొన్ని అక్కడ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే ఇక్కడ 10 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో 2 ప్లేస్లు పర్ఫెక్ట్లీ గుడ్. కాదు మిగతా స్టేట్ మన తర్వాత మిగతా సిటీల తర్వాత మనం ఈ 3టికి వచ్చిన డోకా లేదు, ఇమీడియట్గా దే విల్ స్టార్ట్. ఆల్రెడీ డబుల్ అయితే అయిపోయింది. 50-60 kilometers సరౌండింగ్స్, 50-60 kilometers అంటే 30 అప్ టు 0 to అమరావతి టు 30 సరౌండింగ్స్, 30 to 50-60 సెకండ్ సర్కిల్. ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చినా కానీ 60 kilometers వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే 30 to 60 kilometers ఇన్వెస్ట్ చేసుకుంటారో దే మే రిక్వైర్ లిటిల్ పేషెన్స్ ఎక్కువ ఉండాలి. రేట్ తక్కువ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా టైం పడుతుంది. డిస్టెన్స్ బేసికల్లీ రేట్ కానీ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ. ఓకే.
అదే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ బాగా పికప్ అవుతుంది. గన్నవరంకి ఒక 10-20 కిలోమీటర్ దూరం ఆల్రెడీ హైప్ అయిపోయినాయి. కానీ ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ ఆలోచిస్తుంది ఏంటంటే లాస్ట్ 30 years నుంచి మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ వెస్ట్ ఏ విధంగా డెవలప్ అయింది, నార్త్ ఏ విధంగా డెవలప్ అయింది, ఈస్ట్ ఏ విధంగా డెవలప్ అయింది, సౌత్ ఏ విధంగా అనేది. సో వెస్ట్కి ఉన్న డిమాండ్ ఎప్పటికీ అది ఉండనే ఉంది. కానీ ఇలా అంటే వెస్ట్ సైడ్ డెవలప్ అయినట్లు అంటే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఎంఎస్సీ కంపెనీస్ కావచ్చు, అమరావతి చుట్టుపక్కల ఎక్కడ రాబోతున్నాయని చెప్పి కూడా ఒక పెద్ద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో 15-20 కిలోమీటర్స్ లోపు అన్నీ వస్తాయండి. ఒకటి అక్కడ, ఇంకోటి గన్నవరం బెల్ట్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో వస్తాయి. మూడోది పోతే వైజాగ్కి అసలు ఎలక్షన్తో సంబంధం లేదు, ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్. వైజాగ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా, అంతమంది XYZ ఉన్నా వైజాగ్ హ్యాస్ స్టడీ గ్రోత్. వైజాగ్లో ఎప్పుడు కూడా రేట్లు పడిపోవడం, రేట్లు తగ్గడం జరగలేదు. సిటీలో ఐఎమ్ టాకింగ్, ఎందుకంటే ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్కి లేని వైజాగ్ ఉన్నాయి. మీకు సీ టు ఎయిర్, సముద్రం నుండి ఎయిర్ ఫోర్స్ దాకా బిగ్గెస్ట్ నేవల్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ హైదరాబాద్లో, మన వైజాగ్లో పెద్ద బేస్. మనకు లేదు, మనకి సిఎల్ లేదు కదా. అవును. సో వైజాగ్తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఆల్రెడీ మీకు తెలుసో లేదు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఆర్కే బీచ్ దగ్గర ఆల్రెడీ మధురవాడ అవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరావతి చుట్టుపక్కల ఏమేమి రాబోతున్నాయి? ఐ థింక్ మల్టీ టాలెంట్. గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ముందు ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి కంపల్సరీ లేకుంటే డిపార్ట్మెంట్ నడవు. ఇప్పుడు మన టెంపరీ కట్టినట్టు కూడా ఒక కోర్టు, ఒక సెక్రటరీ కట్టారు. దాని చుట్టూ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఉంది, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఆల్రెడీ ఒకటి ఉంది. దాంతో ఇండస్ట్రీలో డిఫరెంట్ బెల్ట్స్ ఉన్నాయి. ఫార్మా బెల్ట్ వేరు, సాఫ్ట్వేర్ బెల్ట్ వేరు, ఇవన్నీ కూడా జాయింట్గా పోతాయి. ఇప్పుడు హైకోర్టు అనేది అది జ్యుడిషియల్ వేరు. ఎందుకంటే ఒక దాని మీద ఫోకస్ చేసే కదా. సిటీ అన్నీ కొత్త కూడా ప్రతిదీ కావాలి. అందుకని నేను ఇందాక చెప్పింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయడానికి దే రిక్వైర్ 2-3 years టైం. ఎందుకంటే ముందు ప్లానింగ్ వేయాలి, క్యాబినెట్ డిస్కస్ చేయాలి, ఆమోదం చేయాలి. కొద్ది బెనిఫిట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మోనోపోలీ గవర్నమెంట్ కాబట్టి పెద్ద అబ్జెక్షన్ ఉండదు. అంటే అన్లెస్ మిగతా అలయన్స్ పార్టీలు ఏమైనా తోక జాడిస్తే తప్ప ఇది తోక జాడించే అవకాశాలు తక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మోడీ ఆల్సో వాంట్స్ టు గెట్ ఇన్ టు బీజేపీ ఇక్కడ సౌత్లో బేస్ సెట్ చేయాలి అని తీవ్రంగా ఎప్పుడో 20 సంవత్సరాలు ట్రై చేస్తున్నారు. ఒరిస్సాలో అడుగు పెట్టేశారు ఆల్రెడీ, మీరు చూశారు. మీరు నవీన్ పట్నాయక్ గారు ఫస్ట్ టైం ఆఫ్టర్ 7 terms, వాళ్ళ ఫాదర్ బిజు పట్నాయక్ గారు ఉండేవారు, తర్వాత నవీన్ పట్నాయక్ వచ్చారు. 7 terms 6 terms కంటిన్యూగా గెలిచారు. ఇప్పుడు మొత్తం కొట్టిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన బీఆర్ఎస్ కొట్టిపోయింది. సో బీజేపీ ఈజ్ ఎక్స్టెండింగ్ దేర్ ఆర్మ్స్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో అప్పుడు బీజేపీ మళ్ళీ నెక్స్ట్ టైం కొద్ది సీట్లు ఎక్కువ రావాలంటే దే హ్యావ్ టు కోఆపరేట్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేజర్ ఫోకస్ ఆఫ్ ది సెంటర్. ఆయన తల ఇటు పెడితే, చెయ్యి ఇటు పెడితే ఇటు పెడితే, ఆయనకున్న స్ట్రెంగ్త్ అది అయిపోయింది. ఒకప్పుడు 2 సార్లు ఓడిపోయారు ఆయన, 2 terms కూడా ఆయన సీట్లు ఆయన గెలుచుకోలేకపోయారు. బట్ ఎప్పుడైనా పేషెన్స్ ఉన్నవాడికి రిజల్ట్స్ వస్తాయి. టుడే ఈజ్ బికమ్ ఏ మెయిన్ డెసిషన్. నరేంద్ర మోడీ గారు పక్కన అంతకంటే ఆయన కూడా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈయన కూర్చుంటున్నాడు. సో నేను అనేది ఏంటంటే స్టేట్ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ కానీ, స్కిల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన నాకు తెలిసి నెక్స్ట్ 1 yearలో కొన్ని వేల కోట్లు ఫండ్స్ తెచ్చేస్తాడు, అది నాకు డౌటే లేదు. ఎందుకంటే ఆయనకు ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చిందంటే మనకి హైదరాబాద్ మెయిన్ కానీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉంటాయి. నెక్స్ట్ అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ఫ్లైఓవర్, బ్రిడ్జ్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? NRA ఫండింగ్, ఫారెన్ కంపెనీస్ ఫండింగ్ వస్తే ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తే మిగతా అన్నీ కావాలి. ఇది ఇక్కడ మనం ఫాలో అయిన స్ట్రాటజీ. అందులో వెస్ట్లో పుష్కలంగా ఉంది అవన్నీ పార్ట్లు కూడా. మీరు మొన్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని నవాపేట దగ్గర వస్తుంది, మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను. నియోపాలిస్కి డబుల్ ది సైజ్ రోడ్డు ఉంది. మీరు నియోపాలిస్ సెంటర్ చూసారు, దానికి డబుల్ రోడ్డు ఉంది అక్కడ. ఆలోచించండి, 3000 ఎకరాలు, 600 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ జోను, 2400 మొబిలిటీ వ్యాలీ, ఈ రెండు కలిపి 3000 ఎకరాలు వస్తుంది. అంటే నియోపాలిస్ దగ్గరున్న ఏరియా, అక్కడే మేబీ 15-20 minutes డ్రైవ్. నియోపాలిస్ టు మోకిలా, శంకరపల్లి, నవాపేట. సార్ ఒకటి, ఎలక్షన్ల ముందు ఇన్వెస్టర్స్ ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఒకటి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేయాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ క్యాపిటల్ చేస్తా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో అమరావతినే కంటిన్యూ చేస్తా అన్నారు. సో ఈ 2 కన్ఫ్యూజన్లో ఇక్కడ గవర్నమెంట్ కూడా మారిపోయింది, ఇక్కడ తెలంగాణలో 6 నెలల క్రితమే. సో ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఇప్పటికీ చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఈ టైంలో రైట్ టైం ఇప్పుడు అనుకుంటే మనం ఈ 3 ప్లేస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే? యాక్చువల్లీ నా ప్రకారం నేను ఎన్నోసార్లు బేకరీకి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది, ఏ బిస్కెట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడు ఆన్సర్? అన్నీ బాగున్నాయని చెప్తాడు. 2 రోజులు ఓల్డ్ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ?
నాకు తెలిసి 3 సేఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ బాగోలేనప్పుడు అంటే బాగా రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు అక్కడ సెటిలర్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ప్లస్ ఏపీ వాళ్ళు బేసిక్ ఇప్పుడు నాలుగు ఏపీ వాళ్ళు ఉన్నారు కూడా హైదరాబాద్ యూనివర్సిటీ వీళ్ళు వెళ్ళరు. ఇప్పుడు నేను వెళ్ళను బ్యాక్. ఆ సెటిలర్స్ ఎవరైతే ఆ పాత వాళ్ళు టెంపరీ ఫేజ్లో పెట్టారు వాళ్ళు మాత్రం ఒక 5 to 10% మాత్రం షిఫ్ట్ అవుతారు. సో హైదరాబాద్ మార్కెట్ 5% 10% వాళ్ళు పడిపోదు. హైదరాబాద్కి ఇస్ గ్లోబల్ డెస్టినీ. అంటే రియల్ ఎస్టేట్లో చూసుకుంటే యావత్ ప్రపంచం కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తుంది. కానీ వైజాగ్ అలా లేదు, అమరావతి అలా లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కాన్ఫిడెన్స్ లెవెల్ రీబూస్ట్ అయింది. ఆ రీబూస్ట్ అయింది కానీ ఇమీడియట్గా పెరగదు. బట్ ఇప్పుడైతే కొనుక్కుంటే తక్కువ రేట్లకు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఫుల్ స్వింగ్లో ఫుల్ ఫ్లెడ్జ్ వెళ్ళలేదు. మన ఎవరో అన్న 200 కోట్లు అవ్వదండి. ఎట్లా అవుతుంది వైజాగ్లో? ఇప్పుడు అమరావతి 200 కోట్లు అవుతుంది, అవ్వదు. అది ఓన్లీ ఫేక్ ఫిగర్, ఆర్టిఫిషియల్ ఫిగర్. పబ్లిక్ ఫీలర్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ 5 రూపాయలు పెట్రోల్ రేట్ పెంచాలనుకోండి, 10 రూపాయలు అని డిక్లేర్ చేస్తారు. అప్పుడు ఏమైంది, అపోజిషన్ పార్టీ అలా పెంచుతుంటే 5 రూపాయలు చేస్తారు. అంటే వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అయ్యారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ పనిచేస్తుంది, లాంగ్ టర్మ్లో పనిచేస్తుంది. ఇమీడియట్గా ఈ కెనాట్ డూ. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు టైం ఫేసు. ఎందుకంటే హైదరాబాద్లో అమరావతి అవ్వాలంటే టైం పడుతుంది. ఇట్స్ అండర్స్టూడ్. ఇక్కడే పాయింట్ సార్. అంటే అమరావతిలో భూములు కొనడం అనేది ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు రేట్లు విపరీతంగా పెంచేశారు. సో అక్కడ నిజంగానే రేట్లు పెరిగాయా లేదంటే పెంచేశారు అనేది పక్కన పెడితే దాని చుట్టుపక్కల అంటే దాదాపు నేను ఇందాక కూడా చెప్పాను మీ క్వశ్చన్లో ఒక 50 కిలోమీటర్లు వెళ్ళి పల్లెటూరులో పొలాలు ఉంటాయి. అవి కొనుక్కున్నా కానీ ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఈ కోకాపేట ఇవన్నీ ఎలా ఉండి గచ్చిబౌలి అట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన తెలంగాణకి నేను చెప్పాను ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు పర్ యానం వస్తుంది రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీ. ఏపీకి కూడా అదే కావాలి. ఎందుకంటే క్విక్గా డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ ఏమున్నాయండి? సాఫ్ట్వేర్ మందంగా నడుస్తుంది, ఫార్మా సోర్సో ఉంది, కరోనా అప్పుడు బాగా దున్నుకున్నారు, అగ్రికల్చర్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు హైయెస్ట్ క్విక్కెస్ట్ ఇన్కమ్ ఫాస్టెస్ట్ ఇన్కమ్ అంటే రియల్ ఎస్టేట్లో. దానికి కావాల్సిన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఇమీడియట్ ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పింది ఏంటంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, అమరావతి ఫస్ట్ బెల్ట్ ఫేజ్ డెవలప్ అవుతుంది. వైజాగ్ అనేది స్టడీ గ్రోత్. ఇప్పుడు మిగతా తిరుపతి, కర్నూలు ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయి. డెఫినెట్గా అక్కడ కూడా కొన్ని బిల్డింగ్లు వస్తాయి. మొత్తం జగన్ గారు చెప్పిన కానీ కొన్ని అక్కడ షిఫ్ట్ చేస్తారు. సో మేజర్ ఫోకస్ అంతా అమరావతి, విజయవాడ మీద ఉంటుంది. అండ్ విజయవాడ మీకు తెలుసో లేదో బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఇన్ ఇండియా. ఇప్పటికి కూడా విజయవాడలో ఉన్న ప్లాట్ఫామ్ వైజాగ్లో లేవు, హైదరాబాద్లో లేవు. సో దట్స్ ఆల్వేస్ బీన్ ఎ సెంటర్ ఆఫ్ యాక్షన్. ఏ ట్రైన్ వెళ్ళినా విజయవాడ పాస్ అవ్వాలి, అవునా కదా? సో విజయవాడ విల్ బికమ్ టు సెంటర్ ఆఫ్ యాక్షన్. విజయవాడకి అమరావతికి హార్డ్లీ 1 hour డ్రైవ్ ఆర్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. నాకు తెలిసి 45 minutes డ్రైవ్ ఉండొచ్చు. ఎందుకంటే అటు అమరావతి, ఇటు గుంటూరు, అటు విజయవాడ, ఇంకా మధ్యలో చిన్నూరులు, మంగళగిరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అవుతుంది. అందుకని ల్యాండ్ రేట్లు మీరు ఎంటైర్ ఏపీలో ఓన్లీ అమరావతి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు మిగతా ఏ ప్లేస్లో మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉందో, ఎక్కడ క్యాపిటల్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా. ప్లస్ హైదరాబాద్ మీకు రీజన్ చెప్తాను రేట్లు తగ్గకపోవడానికి. మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ ఈజ్ సీరియస్. ఇప్పుడు ఇండియా ఈజ్ అండర్ సర్చ్. మనకు 30 రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో, ఓవర్ అండ్ అబో. ఓకే, 30 రాష్ట్రాలు సెకండ్ క్యాపిటల్కి ఏది సూట్ అవుతుందని చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ ఉంది. నరేంద్ర మోడీ గారు ఎన్నో సంవత్సరాల ముందే ఆయన బీజేపీ గవర్నమెంట్ పీఎం అవగానే చెప్పారు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ సెకండ్ క్యాపిటల్. సో ఇలాంటి ఏపీలు ఎన్ని వచ్చినా హైదరాబాద్ని బీట్ చేయలేదు. బట్ ఏపీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. టైం నేను అనేది అంటే ఇమ్మీడియట్ ఇవాళ పెట్టుకుంటే రేపు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. హైదరాబాద్లో ఆ ఛాన్స్ ఉంది. 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది, డంక బల్ల కొట్టి చెప్తున్నాం. అక్కడ కొట్టడానికి చెప్పడం కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు డెఫినెట్గా 100 కోట్లు రాబోయినా ఇప్పుడు 50 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు చేశారు, 1 కోటి రూపాయలు ఉన్నది 2 కోట్లు. అది రియలిస్టిక్గా కరెక్ట్. బట్ 4 కోట్లు 3 కోట్లు అనేది రియలిస్టిక్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే కేవలం అమరావతి గురించి డిస్కషన్ జరుగుతుంది. అమరావతిలో భూముల రేట్లు పెరిగాయి, అమరావతిలో ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి. కానీ ఏపీ మొత్తం అన్ని చోట్లయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, జనసేన తెలుగుదేశం పార్టీ, ఒకసారిగా అన్ని ప్రాంతాల్లో అయితే భూమి అయితే కనపడుతుంది. అటు తిరుపతిలో కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, అటు శ్రీకాకుళం, విజయనగరం, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తారు. అటు కూడా భూముల రేట్లు పెరుగుతాయి అంటున్నారు. సో ఒక అమరావతిలో కాకుండా మిగతా ప్లేసెస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే? ఇప్పుడు అమరావతిలో 100% పెరిగితే మిగతా ఏరియాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కొత్త గవర్నమెంట్ కొత్త స్ట్రాటజీ వచ్చాక 50% పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ 25,000 50,000 అయింది, అక్కడ 10,000 15,000 అవుతుంది. సో ఇప్పుడు అటు తిరుపతి కానీ, ఇటు కర్నూలు కానీ, అటు వైజాగ్ కానీ, అటు శ్రీకాకుళం కానీ అన్నింటిలో కూడా రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఇంత లాస్ట్ 5 సంవత్సరాలు అట్టడికి వెళ్ళిపోయింది. సో గ్రోత్ అనేది డెఫినెట్ ఉంటుంది. ఇక్కడతో కంపేర్ చేసి నా ప్రకారం 50-60% ఉంటుంది. ఎప్పుడు కూడా జీరో అవ్వలేదండి రేట్లు. జగన్ గారు ఉన్నప్పుడు కూడా జీరో అవ్వలేదు రేట్లు. ట్రాన్సాక్షన్ తగ్గిపోయేవి. సో వన్ ట్రాన్సాక్షన్ లేకపోతే అప్రిషియేషన్ పెరగదు, రేట్లు పెరగదు. రేట్లు ఎప్పుడైతే వన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, అప్పుడు రేట్లు పెరుగుతాయి. మన 5 సంవత్సరాలకు రివర్స్ ఉంది. సప్లై ఈజ్ మోర్, డిమాండ్ కొనేవాళ్ళు లేడు. కొనేవాడు అటు హైదరాబాద్ కానీ, అటు చెన్నై కానీ, ఇటు బెంగళూరు కానీ వెళ్ళిపోయారు.
సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన కూడా ఎంత 10-15% ఉంటారు, అందరూ వెళ్ళిపోలేదు. ఆ 10-15%లో కూడా 50% సెటిలర్సే ఉంటారు ఇక్కడ. బెంగళూరు సెట్టినాడు ఇంకా రాడు, ఇక్కడ రాడు, ఆంధ్ర వాడైనా రాడు, హైదరాబాద్ సెట్టినాడు వైజాగ్ వెళ్ళాడు. బట్ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్లో టీచర్ పొజిషన్స్ ఇస్తున్నారు అని వాళ్ళ ఊర్లకు పంపించమని నోటిఫికేషన్ ఇచ్చారు. సో వాళ్ళు నేటివ్ ప్లేస్లో వెళ్ళిపోతారు. అట్లా మనం 15%లో చూసుకుంటే 5-10% అనేది ఆ సెటిలర్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాని మాత్రం మీరు అడిగిన కొంచెం స్ట్రైట్ ఆన్సర్ అంటే అమరావతి, విజయవాడ, గుంటూరులో 80-100% ఇమీడియట్ జంప్. సరౌండింగ్స్ 40-50% ఆల్రెడీ పెరిగాయి. సో ఇది ఒక 5 years అయితే అక్కడ కూడా ఆ భూమి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్లాన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది, క్యాపిటల్ వచ్చేస్తుంది. క్యాపిటల్ వచ్చిన తర్వాత పెరుగుతూ పోతుంది. ఇప్పుడు మనం ఒకప్పుడు ఓఆర్ఆర్ లోపు కూడా మనకు పెరగలేదు. ఫస్ట్ ఓఆర్ఆర్, ఇప్పుడు ఏమంటున్నారు ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ కూడా దాటిపోతున్నాం, ట్రిపుల్ ఆర్ దాటిపోయి 100 kilometers వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీకి రావాలంటే ఇప్పుడు 4-5 గంటలు పడుతుంది. ఈ ఒక్కసారి ట్రిపుల్ ఆర్ఆర్ నేను G³ అని చెప్పాను, గాడ్ గివెన్ గిఫ్ట్ టు హైదరాబాద్. ట్రిపుల్ ఆర్ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ, ఓఆర్ఆర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే ట్రిపుల్ ఆర్ఆర్ ఎక్స్టెండ్ చేస్తుంది ల్యాండ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ఆ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ 30-40 kilometers స్ట్రెచ్ ఉంటుంది. ఆ ల్యాండ్ సేల్లోకి అవైలబిలిటీ వచ్చేది. ఇంతవరకు అవైలబుల్ లేదు సేల్కి. అది వచ్చినప్పుడు సో ఆల్మోస్ట్ స్టేట్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్కి ఇటు అటు డెవలప్ అయిపోయింది, ట్రిపుల్ ఆర్కి ఇటు అటు డెవలప్ అవుతుంది. తర్వాత ఇంకా అటు వెళ్ళాక తెలంగాణ బార్డర్కి ముంచుకొచ్చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నేను ట్రిపుల్ ఆర్ అనేది గాడ్ గివింగ్ గిఫ్ట్. అది వస్తే చాలా బెనిఫిట్. అండ్ ఎక్కడికి వెళ్ళాలంటే టైం చాలా క్విక్, అంటే ట్రాఫిక్ బైపాస్ అయిపోతుంది, మెయిన్ సిటీస్లో వెళ్ళరు. ఇప్పుడు బెంగళూరు కూడా ఓల్డ్ హైవే తీసి కొత్త హైవే పెట్టారు. సిటీలోకి వెళ్ళాల్సినట్టు ఓల్డ్ హైవే వెళ్తాడు, అయితే ఫుల్ స్పీడ్ కొట్టేస్తాడు. సార్ ఇప్పుడు అంటే రిజల్ట్కి ముందు కొంతమంది అంటే ఏపీ నుంచి అంటే ప్రభుత్వం అయినా సేమ్ ప్రభుత్వం కొనసాగితే అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ కానీ వచ్చుంటే చాలామంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, చాలామంది షిఫ్ట్ అవడానికి హైదరాబాద్ అని చెప్పి మనం విన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ మొత్తం ఆగిపోయినట్లేనా అక్కడ? లేదండి, చాలామంది అదే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా మిమ్మల్ని ఒకరు కలిశారు, నేను కూడా ఉన్నాను మీద పక్కనే. అంటే చాలామంది ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వచ్చేదాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పి కొన్ని 100 మంది అలా వెయిట్ చేశారు. అట్లా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయని చెప్పి అనిపిస్తున్నమాట. అంటే అది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. నేను అనేది 100% మీరు అన్నదానికి ఏకీభవించండి. షిఫ్ట్ అనేది మొత్తం అవరండి ఇప్పుడు కూడా. ఇక్కడ వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళరు, అక్కడ వాళ్ళు ఇక్కడ రారు. సో 50-50 రేషియో నాకున్న అనుభవం ప్రకారం. షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో లేదో తెలంగాణలో హైదరాబాద్ చాలా టాప్ బిల్డర్స్ ఉన్నారు. ఒక్కడు నార్త్ ఇండియాకి కానీ ఈస్ట్ ఇండియాకి కానీ వెస్ట్ ఇండియాకి వెళ్ళిన దాఖలాలు చెప్పండి, ఒక్కటి చెప్పండి. కానీ వాళ్ళు వచ్చి మనం బతుకుతున్నారు. సో మన సౌత్లో ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ సెంటర్ మన ప్లేస్లో మనకున్నంత పవర్ బయట రానియలేం. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కానీ లేకపోతే మార్వాడీస్ కానీ గుజరాత్స్ కానీ మనం హైదరాబాద్లో హ్యాపీగా స్వీట్ షాప్ పెట్టేది ఎవడండి? మార్వాడీస్. ఫస్ట్ చిన్న షాప్ రెంట్ తీసుకుంటారు, తర్వాత ఆ లైన్లో 4 బిల్డింగ్ కొనేస్తాడు. మార్బుల్ టైల్స్ అమ్మే వాళ్ళు ఎవరండి? పటేల్స్. హార్డ్వేర్ షాప్లు ఎవరండి? గుజరాతీస్. కానీ మన వాళ్ళు గుజరాత్ బతికే ఆ దాఖలాలు ఎన్నో చెప్పండి. నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను. సో మన కల్చర్ వేరండి, మన నేచర్ ఆఫ్ ఆపరేషన్ వేరండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటంటే ఎండి మొత్తం అన్ని పనులు చేసుకొని ట్రై చేస్తాడు. ఇప్పుడు ప్రెస్టేజ్ అనే కంపెనీ ఉంది బెంగళూరులో, డిఎల్ఎఫ్ అనే కంపెనీ ఢిల్లీలో ఉంది, ముంబైలో లోదా అనే కంపెనీ ఉంది. వీళ్ళందరూ కూడా టాప్ జైంట్స్ ఇన్ దేర్ ఏరియాస్. వాళ్ళు కూడా ఇక్కడ లోదా కూడా ఇక్కడ వచ్చి ఫెయిల్ అయ్యాడు. సచ్ ఎ బిగ్ బ్యాడ్, చాలా పెద్ద కంపెనీ లోదా. తెలుసు లోదా. డిఎల్ఎఫ్ వచ్చింది, డిఎల్ఎఫ్ ఫెయిల్ అయింది, 1 or 2 projects తప్ప ఫెయిల్ అయింది. సో బయట నుండి వచ్చి సెటిల్ అవ్వడం అంత ఈజీ కాదు. సో ఏపీ వాడు టెంపరీగా ఇక్కడ వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. తెలంగాణ వాడు ఏపీకి వెళ్ళే ఛాన్సులు లేవు. తెలంగాణ వాళ్ళు బెంగళూరుకి వెళ్ళట్లేదు, చెన్నై. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే చేసుకుంటున్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏపీ వాళ్ళు ఇక్కడ వచ్చి 100% రాలేరండి. వచ్చిన టెంపరీ ఫేజ్ ఆ సెటిల్ అంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అక్కడ డల్ అయింది కాబట్టి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు నేటివ్ ప్లేస్లో ఆపరేట్ చేసినంత కంఫర్ట్గా బయట ఆపరేట్ చేయలేరు. అక్కడున్న మార్కెట్ అక్కడ ఉంటుంది, ఇక్కడున్న మార్కెట్ ఉంటుంది. నా ప్రకారం అయితే బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ 2 స్టేట్లు కూడా పెరగాలి, పెరుగుతాయి. దట్స్ ఐఎమ్ 100% గ్యారంటీడ్. సరే, విజయవాడ హైవేకి మంచి మహర్దశ పట్టింది. అంటే హైదరాబాద్ అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది కానీ విజయవాడ వైపే అసలు రేట్లు లేవు. గత 30 years నుంచి 25 years నుంచి ఎందుకో అది మూలబడిపోయింది. కానీ ఇప్పుడు మహర్దశ అయితే వచ్చింది. అమరావతి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, మరోపక్క కొత్త గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ లుక్ ఈస్ట్ పేరుతోటి అటు కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాం, అటు కూడా డెవలప్ చేస్తాం అన్నారు. ఒక్కసారిగా అక్కడ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఎట్లా ఉంటుంది సార్ అమరావతి మన విజయవాడ హైవే? దీనికి మీ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు అప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నారో లేదో తెలియదు. ఒక 10-15 years బ్యాక్ పోతే
విజయవాడ హైవే ఇస్ ద సూపర్ మోస్ట్ రోడ్ ఎస్ రామోజీ ఫిలిం సిటీ ఇదంతా వచ్చింది. రియల్ ఎస్టేట్. రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ కొన్ని కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్టడీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి మొత్తం జీవనాలు. కాకపోతే ది వే ది హైదరాబాద్ ఫోకస్ ఆఫ్ ది గవర్నమెంట్ హెస్ బీన్ దేర్, అది స్లో అయిపోయింది. లేకపోతే ఒకప్పుడు విజయవాడ హైవేకి ఉన్న డిమాండ్ ఇక్కడ ఏ హైవేకి లేదు నాకు తెలిసి. సో ఆ పూర్వ వైభోగం మళ్ళీ తీసేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది కూడా వెయిట్ అండ్ సీ. మన ఇంటెన్షన్ ఉంది. రుకీస్ట్ పాలసీ డిక్లేర్ చేసి 5 నెలలు అయింది, 5-6 నెలలు అయింది. ఇంతవరకు యాక్షన్స్ ఏం స్టార్ట్ కాలేదు, బట్ స్టార్ట్ అవుతాయి. సో స్లోగా 5 సంవత్సరాలు డబల్ కావాలంటే ఇక్కడ హైవేలో పెట్టుకోవాలి. ఎక్కడ? ముంబై, బెంగళూరు, కొద్దిగా వికారాబాద్. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే విజయవాడ, వరంగల్ పెట్టుకోవచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ నార్త్ జోన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్స్ మైండ్. ఎవడైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఇన్వెస్టర్ మైండ్ సెట్, బిల్డర్ తాలూకా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఒక రియల్ బయ్యర్ తాలూకా, ఒక బయ్యర్ ఒక ప్రాజెక్ట్కి వెళ్తే ఎగ్జిట్ అవ్వలేడు. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు మళ్ళీ మీరు 20-30 సంవత్సరాలు అక్కడే ఉంటారు, బయటికి రాలేరు. వెంచర్స్లో ప్లాట్ కొనుక్కోవడం చాలా ఈజీ, ప్లాట్ అమ్ముకోవడం చాలా కష్టం. ఇది తెలియదు సత్యం. చాలామంది రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ అనుకుంటారు, ఎందుకంటే 80% ట్రాన్సాక్షన్ అయ్యే ప్లాట్లోనే. సో విజయవాడ హైవే వరకు ఇప్పుడు మెయిన్ దానికి ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ ద ఓన్లీ కనెక్టింగ్ రోడ్ టు ఏపీ. అవును, కనెక్టింగ్ రోడ్ ఇవేమి కనెక్ట్ అవ్వవు డైరెక్ట్గా, అది మాత్రం డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా వరంగల్ హైవే, మిగతా కోంపల్లి హైవే, సాగర్ రింగ్ రోడ్ కంటే విజయవాడ హైవేకి ఈ 4 హైవేలో కంపేర్ చేస్తే విజయవాడ హైవే నెంబర్ 1. ఓకే. బట్ డెఫినెట్గా నేను అనుకుంటే ఇవాళ పెడితే 2 సంవత్సరాలు డబుల్ అయిన సూచనలు కనిపించలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అయితే ఉంది. అంతకుముందు హైదరాబాద్ హెచ్ఎండి ప్లాన్ చేస్తారు, తెలంగాణ 2050 మెగా ప్లాన్ చేస్తారు, స్టేట్కి చేస్తున్నారు. స్టేట్లో విజయవాడ ఒక భాగం, వరంగల్ హైవే ఒక భాగం. ఇప్పుడు ఎందుకు ఈ రెండు మీరు అడిగారు డెవలప్ కాలేదు, రేట్లు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే పెరగడానికి మీరు ఒక రీజన్ చెప్పండి నాకు. ఓకే. వెస్ట్ జోన్లో అడిగితే మీరు 100 రీజన్లు చెప్తారు. షాద్ నగర్ ఎందుకు పెరుగుతుందంటే రీజన్స్ ఉన్నాయి. ముంబై హైవే ఎటువంటి ఇండస్ట్రీ లేవు, మీరు చూసుకుని పెద్దగా ఏం లేవు, కానీ స్టడీ గ్రోత్ అది. అక్కడ వైజాగ్ చెప్పని ఇక్కడ ఇది చెప్తున్నా. వైజాగ్లో లేని ఇండస్ట్రీ లేదు. మీరు వైజాగ్లో ఆల్ పబ్లిక్ సెక్టర్స్, హైదరాబాద్ కూడా లేవు. పెట్రోలియం, హెచ్పిసిఎల్, హార్బర్, బిహెచ్పివి, హిందుస్థాన్ స్టీల్ ప్లాంట్ అన్నీ అసలు లేని ఇండస్ట్రీ, నేవల్ బేస్, ఆర్మీ కమాండ్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ లేవు. సో ముంబై హైవే, వైజాగ్ అనేది అది రాజకీయాలతో గవర్నమెంట్లతో కంపారిజన్ లేదు, అది దాని రేటు దాని పని చేసుకుంటూ పోతుంది. ఈరోజు కూడా వైజాగ్లో ఎక్కడో రేట్లు పడిపోయిన దాఖలాలు పెద్దగా లేవు. 1 ఏరా కొద్దిగా పెరగడం లేదు కానీ తగ్గడం అయితే లేదు. సో ఇక్కడ విజయవాడ హైవే నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ ఫస్ట్ 5 ఇయర్స్ తర్వాత వస్తుందో మనకు తెలియదు. ఈ 5 ఇయర్స్లో వాళ్ళు అనుకున్న గ్రోత్ స్టేజ్ తీసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు, SEZs పెట్టాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, స్పెషల్ స్పోర్ట్స్ సిటీ పెట్టాలి, హెల్త్ సిటీ పెట్టాలి, మెగా టౌన్షిప్. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్గా చేయమని చెప్పారు. సో డెఫినెట్గా ఉన్న 12-13 సెటిలైట్లు అక్కడ 2-3 వస్తాయి. అవి డెవలప్ అయితే మాత్రం మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ పడింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారంలో పెట్టారు, అది తప్ప మిగతా ఏం రాలేదు. తర్వాత ఆదివట్లలో అక్కడ TCS అయినా పెట్టారు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ హైవేకి దే ఆర్ ప్లానింగ్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. లైక్ ఇప్పుడు ఐటీలో తెలంగాణ వెస్ట్ జోన్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారు, అది మీకు తెలిసిందే. ఈ 10 లక్షలు మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ అంటే 3 లక్షల మంది ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ జోన్. ఎస్ సార్, కరెక్ట్. సో ఎప్పుడైతే అక్కడ ఇండస్ట్రీ జరిగితే ఆ 3 లక్షల మంది అటు అక్కడే ఉండిపోతారు. కానీ ఇక్కడ డౌట్ సార్, అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ డెవలప్ అయితే అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళంతా మళ్ళీ అక్కడికి సొంత ఊర్లకి వెళ్ళే అవకాశం ఉందంటారు, సొంత ప్రాంతాల నుంచి వర్క్ చేసుకునే అవకాశం. వీళ్ళు అనుకుంటే కదండి, కంపెనీ వాడు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకుని కొత్త వేకెన్సీస్ 1-6 ఉండొచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పుడు వాళ్ళ ఊరికి వెళ్దాం, కానీ ప్రొవిజన్ ఉండాలి కదా. వీళ్ళు అనుకుంటే కంపెనీ హ్యాస్ టు. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ రీజన్లో చూసుకుంటే యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్ ఈజ్ నెంబర్ కంపేర్ టు ఆంధ్ర. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఐటీ పెరిగినా అక్కడ అంత కెపాసిటీ ఉండాలి కదా. ఇప్పుడు మనకున్న కెపాసిటీ 10 లక్షలు ఉంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి. మనకు 10 లక్షలు అంటే 1997లో మొదలెడితే ఇప్పుడు వచ్చింది వాళ్ళే. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇదో 24, అదో 30 ఇయర్స్ రఫ్గా. సో ఇప్పుడు 30 ఇయర్స్ కాబట్టి 30 ఇయర్స్ పట్టకపోయినా 10 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే పడుతుంది. సో వీళ్ళందరూ నచ్చిన కొంతమంది ఇస్తారు కానీ అందరికీ ఆపరేటింగ్ ఛాన్స్ ఇవ్వరు. సార్ ఇంకొకటి అంటే నా పర్సనల్ ప్రశ్న, మీది వైజాగ్. అసలు మీరు వైజాగ్ ప్రాంత వాసిగా ఎందుకు రాజధాని మీరు అక్కడ వద్దనుకున్నారు? నేను వద్దనుకున్నాను. మొత్తం తెలుగుదేశం పార్టీ క్లీన్ చిప్ చేసేసింది వైజాగ్లో. అంటే అక్కడ రాజధాని ఇస్తా అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు చాలా దారుణంగా
వెనక్కి పంపించేశారు. వైజాగ్ పబ్లిక్ వైజాగ్ అనే మాట ఎప్పుడు వినిపించకూడదు రాజధాని అని చెప్పి అంత గట్టిగా అయితే అక్కడ రిజల్ట్ మనం చూసాం. ఎందుకు ప్రజలు అంత వ్యతిరేకత వ్యక్తపరిచారంటే, మీరు మిగతా విలేజ్ ఏపీలో చూసుకుంటే వైజాగ్ మినహా మిగతా అన్ని కూడా థింకింగ్ వేరండి. లిటరసీ రేట్ కానీ కాస్మోపాలిటన్ లేవు. మీరు తిరుపతి ఈజ్ నాట్ ఏ కాస్మోపాలిటన్. గుంటూరు చిన్న ఊరు అండి. నేను గుంటూరులో హిందూ కాలేజ్ చదివాను, చిన్న ఊరు. వైజాగ్ సీటు ఏరియా ఇందాక చెప్పింది. వైజాగ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ బట్టి రేట్లు పెరగలేదు. వైజాగ్ హ్యాస్ నో కనెక్షన్ టు టీడీపీ ఆర్ జగన్ ఆర్ ఎనీ XYZ. అది కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉంది. భోగపురం ఎయిర్పోర్ట్ పెట్టాక ఇంకా పెరిగింది అని తగ్గలేదు. వైజాగ్ నుండి భోగపురం మేబీ 1 hour 1.5 hour జర్నీ ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ అత్తగారు ఊరు అదే. 1 hour అండి కరెక్ట్గా. రోడ్స్ కైనా సరిగ్గా 1 hour అంటే ఇప్పుడు రోడ్స్ లేవు కూడా 1 hour 50 minutes 1 hour 30 minutes పడుతుంది. సో వైజాగ్లో ఎడ్యుకేటెడ్ స్టఫ్ ఎక్కువ అండి. అండ్ ఎడ్యుకేటెడ్ స్టఫ్ కూడా లేటెస్ట్ పొజిషన్ అప్డేట్ చేసుకుంటారు. సో నేను ఎందుకు వచ్చానంటే నాకు రీజన్, నేను చదువుకున్నప్పుడు వైజాగ్ అంత సీన్ లేదు. వైజాగ్లో ఉంటే నా గ్రోత్ వేరేగా ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చానంటే నా గ్రోత్ మారింది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వైజాగ్ చెప్పుకోవడానికి మా అప్పుడు ఉన్నప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ లేవు, అక్కడ కంపెనీసే లేవు మేము ఉన్నప్పుడు. అంతా మా అంటారు జగదాంబ సెంటర్ అంటారు. వైజాగ్ మేము చదువుకున్నట్టు జగదాంబ సెంటర్ అంటారు. ఇప్పుడు అలా లేదు. సో కాబట్టి వైజాగ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు కమ్ అండ్ గవర్నమెంట్ డెవలప్ చేస్తేనే అవుతుంది, లేదంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ వైజాగ్ హ్యాస్ బీన్ గ్రోయింగ్, ఇట్ కంటిన్యూ టు గ్రో. సో అందులో మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. అక్కడ ఎప్పుడు కూడా ఇమీడియట్ జంపు ఇమీడియట్ ఫాల్ లేదు. మీరు చూడండి. నువ్వు రేట్ల గురించి మాట్లాడలేదు సార్. ఎందుకు ప్రజలు అసలు అంత తిరస్కారానికి వైఎస్ఆర్సీపీ గురైంది అక్కడ? ఇక్కడ మీరు వైజాగ్ అని ఎందుకు అనుకుంటారు? మనిషి పర్సన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత. వైజాగ్ ఇస్తా అన్న ఉట్టి స్కీములు ఇస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరండి. వైజాగ్లో కూడా చదువుకున్న వాళ్ళు బోల్డ్ ఉంది. లిటరసీ రేట్ ఇస్ వెరీ హై, ఆల్మోస్ట్ నియర్ టు హైదరాబాద్ ప్రకారం ఉంది. మీరు ఓడిపోయింది అనుకున్నారు, వద్దనుకోలేదు. పర్సన్ వ్యతిరేకత వేరు, పార్టీ వ్యతిరేకత వేరు, వాళ్ళు చేసే కార్యక్రమాలు వ్యతిరేకత వేరు. ఇక్కడ అన్నిటికీ వ్యతిరేకత. వైజాగ్ ఉన్న ప్రశాంతతని చెడగొట్టొద్దు అని మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నా కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే రాజధాని పెడతాము, అక్కడే పరిపాలన సాగిస్తామని చెప్పడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అక్కడని వినిపిస్తున్నమాట. ఏంటి కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, దాన్ని ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు. అది సామెత. ఇల్లుని చూసి మీరు ఇంట్లో కూర్చుని మా ఇల్లు ఎలా ఉంది అనేది మీరు యూ కెన్ కామెంట్ అబౌట్ ద హౌస్ వైఫ్. అక్కడ కూడా లీడర్ బట్టి యాక్టివిటీస్ ఉంటాయి, రియాక్షన్స్ అండ్ యాక్షన్స్. అక్కడ ఏమైందంటే ఇక్కడ లీడర్ హెస్ బికమ్ ఏ డిఫాల్టర్. ప్లస్ జగన్ గారు కొన్ని మంచి వాళ్ళు చేసిన చుట్టూ ఉన్న వాళ్ళు చేయనివ్వలేదు ఆయన. అది కూడా నాకు ఉన్న ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పర్సన్ ఎప్పుడు బేసికల్గా తప్పు చేయాలనుకుంటాండి, ఎందుకంటే పదవి ఎవరు వదులుకుంటాడు. ఆయన ఆలోచించిన యాంగిల్ ఒక కోణంలో ఆలోచన. మీరు అన్నది జగన్ మంచి పనులు చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు చేయలేదన్నారు. ఋషికొండ గురించి మీ ఊరే కదా వైజాగ్. ఋషికొండను కంప్లీట్గా క్లోజ్ చేసేసి అక్కడ చూశారు బిల్డింగ్స్ 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నాయి. ఏ స్థాయిలో బిల్డింగ్? బాత్ టబ్బే ఆయన ఇచ్చేది ఉంది గవర్నమెంట్ కదా అంతా. ఒక బాత్ టబ్బే దాదాపు 24 లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఒక చిన్న బాత్ టబ్ ఏర్పాటు చేశారు. అంటే పేదలకి 1 సెంటు ఇల్లు, సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారు. ఆయన అదే సెంట్లో ఒక బాత్రూమ్ కట్టారని చెప్పి పెద్ద ఎత్తున. మీకు ఇందాక అదే చెప్పాను లక్ష్మీనారాయణ, ఇక్కడ పార్టీ వ్యతిరేకత, పర్సన్ లీడర్ వ్యతిరేకత రెండు వేరు. ఇక్కడ రెండూ ఎఫెక్ట్ అయినాయి పార్టీకి. ఇప్పుడు ఆయన చుట్టూ ఇప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళు చూస్తే మనకు గెలిచిన 11 సీట్లు ఎవరు ఫిల్తీ లాంగ్వేజ్ వాడుకుంటారు, బ్యాడ్ లాంగ్వేజ్ వాడుకుంటున్న వాళ్ళు గెలిచారు. అన్నీ వేరే మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా బుద్ధి చెప్పారు గవర్నమెంట్. కానీ ఇక్కడే సార్ అంటే వైజాగ్లో వీళ్ళు ఇంకా ఎంట్రీ కాకముందే ఈ విధంగా దోచేశారంటే అంటే మన మాట కదా, ప్రజల మాట ఇది. అంటే వైజాగ్లో ఎక్కడ ల్యాండ్స్ కూడా ఇంకా కబ్జా కానీ ల్యాండ్స్ లేవు ఈ 2-3 ఏళ్లలో అని చెప్పి కూడా వైజాగ్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అంటే అన్ని భూములు కబ్జా అయ్యాయి, అన్ని భూములు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మా ఫాదర్కి 5 ఎకరాలు ఇచ్చారు ఆర్మీ ఆఫీసర్, దాని మీద కూడా నోటీసులు వచ్చినాయి. సరెండర్ చేయమని. ఏది లాస్ట్ గవర్నమెంట్ మా ఫాదర్కి ఆర్మీలో ఉన్నది 5 acres ల్యాండ్ ఇచ్చారు మా ఊర్లో. ఓకే, పెట్టుకున్నాం, దాని కౌలుకి ఇచ్చేసాం. యాక్చువల్లీ సపోజ్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు రన్ చేయాలి, వాళ్ళు మన సొంత పర్పస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మీ మా ఫాదరే లేరు, ఇప్పుడు ఖాళీకి కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ స్థాయిలో ఉంది సార్ అది వైజాగ్లో కబ్జా? అప్పుడు అంటే ఉన్నది మన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి వాళ్ళు అడుగుతారండి, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మనం ట్యాకిల్ చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి. లేకపోతే అందరికీ ఉండదు కదా, అందరికీ ఉండదు. అది జరిగింది మాత్రం వాస్తవం. ఇప్పుడు నేను ఏమంటే ఒక అధికారం ఒక పర్సన్ వచ్చిన తర్వాత యూ విల్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కేసీఆర్ గారే తెలంగాణ కేసీఆర్ అనుకున్నాం.
సెకండ్ టర్మ్ ఇవ్వడం గ్రేట్. ఏ గవర్నమెంట్ ఇక్కడే కదా, ఏ స్టేట్ కూడా మూడో గవర్నమెంట్ రావడం అనేది మోడీ గారు కూడా మెజారిటీ పడిపోయింది, సగం %. 400 సీట్లు అంటే 220, 230 వచ్చినాయి. నేను అనేది ఇప్పుడు ఆ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందే కబ్జాకి. ఏపీలో లాస్ట్ టైం అనమాట. వాట్ ఈజ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? మీ భూమిని నేను కబ్జా చేయాలంటే డైరెక్ట్ నాకు తెలిసిపోతుంది నీకు ఏం లోపం ఉందో అని. 30 డాక్యుమెంట్లు వెరిఫై చేస్తే 29 డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండి ఒక డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోతే మీ ల్యాండ్ మీకు చెందదు. ప్లస్ మీరు కోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం లేదు. ఇది చాలా అంటే వర్స్ట్ డిసిషన్. పబ్లిక్కి నువ్వు లీడర్ అనేవాడు, స్టేట్ లీడర్, సీఎం అంటే స్టేట్ లీడర్, పబ్లిక్కి సహాయంగా ఉండాలి, పబ్లిక్కి అనుకూలంగా ఉండాలి. పబ్లిక్ వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందని మనం చూసాం. మీ ల్యాండే కబ్జా అన్నారు. ఎవరు చేశారు మీ ల్యాండ్ కబ్జా? చేయలేదు. పొలిటికల్ లీడర్స్ లేకుంటే పొలిటికల్ లీడర్సే. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి నోటీసులు వచ్చాయన్నారు. ఏ పర్పస్ అది? అంటే మీరు ల్యాండ్ మీరు చేసుకుంటే మాకు కబ్జా, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసండి అన్నాడు. హ్యాండ్ ఓవర్ చేసినట్టు అర్థం ఏంటి? తర్వాత ఎంతమంది ఉన్నారు మీలాంటి వాళ్ళు సుమారు అక్కడ? చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఆర్మీలో కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. ఎవరు నేటివ్ ప్లేస్లో వాళ్ళు తీసుకుంటారు. ట్రై చేశారు. ఇప్పుడు మేము కొద్దిగా గట్టిగా కూడా మా ల్యాండ్కి ఏం కాలేదు. గట్టిగా లేకపోతే ఇప్పుడు ఒక నార్మల్ రైతున్నాడు, ఒక ఎకరం ల్యాండ్ ఉంది, వాడు హైకోర్టు జడ్జికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తాడు? డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? అంత డబ్బు తినడమే, బతుకు గడ్డడమే చాలా టఫ్ అయిపోతుంది. అదే కదా వ్యతిరేకత. ఏపీ ల్యాండ్ టైటిల్ అనేది ప్యూర్ ఇంటెన్షన్ మోడీ గారు పెట్టింది కరెక్టే. విశాఖపట్నం చుట్టుపక్కల మొత్తం అదే సిచ్యువేషన్ ఉందా సార్ గతంలో? ఇంచుమించు విశాఖపట్నం సిటీకి 40-50 కిలోమీటర్ డయామీటర్లో మీకు విజయనగరం, శ్రీకాకుళం, భోగాపురం, రెడ్డిపల్లి, ఎక్కడైతే భూముల రేట్లు పెరిగాయి అన్నీ అక్కడ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ముందు సర్వే చేసుకున్నారండి, ఏరియల్ సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, వెదర్ ఇట్ ఇస్ ½ acre ఆర్ 1 acre కాదు, ½ acre to 10 acres, 20 acres, 30. పాత రైతులకి చాలా ఉండేదండి. సో అవన్నీ కూడా ఈజీ ఎర్నింగ్ ఆఫ్ మనీ. కరెక్ట్. సో అందుకని గవర్నమెంట్ వైజాగ్లో ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకు వద్దనుకున్నా అంటే క్యాపిటల్ వద్దనుకోవట్లే వాళ్ళు. ఈయన మీరు చెప్పినట్టు వీళ్ళు ఇప్పుడే ఇలా దోచి తినేస్తే రేపు వచ్చిన తర్వాత మనకు అర్హతే ఉండదు అక్కడ ఉండడానికి. దాని మీద ముందే భయానిక వాతావరణం. చదువుకున్న పబ్లిక్ కూడా ముందే జాగ్రత్త పడ్డారని చెప్తాను నేను వద్దనుకోవట్లేదు, జాగ్రత్త పడ్డారు. క్యాపిటల్ వచ్చిన దేవుడి ఎరుగు, ముందు అసలు మనం ఉండాలా లేదనేది ఫస్ట్ పాయింట్ వచ్చింది అక్కడ. దానివల్ల వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు జగన్ గారు మంచోడు కాకుండా జగన్ మీద గవర్నమెంట్ రూల్స్ మీద పర్సనల్లీ ఎవరు హిట్ చేయరండి. వాళ్ళు పెట్టే రూల్స్ కానీ, వాళ్ళు పెట్టే ఇంప్లిమెంటేషన్ కానీ, వాళ్ళు చేసుకునే ఐడియాస్ కానీ దాన్ని వ్యతిరేకించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే ఆయన మంచోడు కదా, ఆయన పాలసీలు చూశారు మనం. రుషికొండ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి సార్ అంత అవసరమా? రుషికొండ చుట్టూ అంత పెద్ద బిల్డింగ్స్. ఇప్పుడు రుషికొండ గురించి మీరు చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ మొట్టసల్లో రుషికొండ గీతం కాలేజ్ అక్కడే ఉంది, బ్రాండ్ అది బ్రాండ్. సో ఇప్పుడు హైదరాబాద్లోనే జగన్ నగర్ 200 bedded రూమ్ ఉంది, మీకు ఇల్లు ఉంది తెలుసు లోటస్ పండ్లో. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఆ రేట్ అక్కడ లేదు కదా. ఇక్కడ కడితే అక్కడ 400 bedded కట్టుకున్నా మీరు చూస్తూ ఉండాలి. ఇక్కడ 200 పెట్టుకున్నాడు, ఎవరు ఆపలేదు కదా ఆయన్ని. అప్పుడు ఆయన సీఎం కూడా కాదు, ఇప్పుడు సీఎం ఆయన, మాజీ సీఎం. ఇప్పుడు ఓకే మాజీ సీఎం అంటే 5 years సీఎం ఉండేవాడు. ఇక్కడ సీఎం లేనప్పుడు వాళ్ళ ఫాదర్ సీఎం ఉన్నప్పుడు కట్టాడు. అది ఫాదర్ సీఎం అయిపోయి తర్వాత మిగతా వాళ్ళు చాలామంది మారారు. సో ఏంటంటే మేబీ నాకు అనిపించింది అంటే దూకుడు. తాడేపల్లిలో కూడా పెద్ద ప్యాలెస్ ఉంటుంది ఉన్నదండి. ఇప్పుడు మందలావు అయితే మజ్జిగ పలచవుతాం సామెత ఉంది. మనం లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. అవకాశం ఇచ్చింది మనం, అది కట్టినప్పుడు ఆపితే వేరేగా ఉండేది. కానీ ఎవరు ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఎవరైనా అటాక్ చేస్తే వాడి మీద రైడింగో లేకపోతే మిగతా మార్పిట్ ఏవో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే డబ్బులు ఉంది, మెచ్యూరిటీ ఒకటి ల్యాకింగ్ అనేది అనిపించింది. ఆయన సంక్షేమ పథకాలు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం, బట్ అది ఒక్కటే చేయడం అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం ఎందుకు పోయారు? అప్పుడు ఎలక్షన్స్ రైతులు నెగ్లెక్ట్ చేశారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసులు బాగా చూసుకున్నాడు, ఐఏఎస్ని బాగా చూసుకున్నాడు, ఐటీకి ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ మిగతా సెక్టర్లు ఏమని లేదు కదా. ప్రతి సీఎం కూడా ఒకటి అనుకుంటే, ఇప్పుడు ఎవరు నువ్వు సీఎం సీట్లో గురించి నేను తిడతారు, నేను కూర్చుకున్నాను అంతే. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ డెమోక్రటిక్. నువ్వు చేసే పనులు నాకు కొంతమంది మంచి అనిపించవచ్చు, కొంతమంది చెడు అనిపించవచ్చు. సో మంచి అనుకున్నాడు నీకు సపోర్ట్ చేస్తాడు, చెడు అనుకునేవాడు మేము రిఫ్యూజ్ చేస్తారు. అమరావతి కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, తిరుపతి, ఈ లొకేషన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇమీడియట్ గ్రోత్. ఇక్కడ పాయింట్ సార్, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే 1 ఎకరాను 2 acres తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ పంటలు పండించుకోవటం. అది ఇప్పుడు హైదరాబాద్లో అయితే దాదాపు కోట్లలో ఉంది ల్యాండ్. ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని ఒక ఫామ్ హౌస్ లాగా వాళ్ళు అక్కడ కట్టుకొని, అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళే పండించుకొని, ఇది ఆంధ్ర వైపు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు
ఇప్పుడు టూ ఎర్లీ స్టేజ్ అండి. కాన్సెప్ట్ అయితే ఈజ్ ప్రూవన్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ తెలంగాణ కాన్సెప్ట్, చెన్నై కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ వెస్టర్న్లో నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా బాగా హైదరాబాద్ కొద్దిగా మోసంగా 20% 30% మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర వైపు వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు రేట్స్ ఆర్ వెరీ లో. అండ్ ఒకటేంటే అది ఏ జోనింగ్లో వస్తుందో చూసుకోవాలి. ఒకవేళ R1 R2 R3 వస్తే ఫామ్ హౌస్ కింద వెళ్ళడం వేస్ట్. ఇప్పుడు జోనింగ్ అవ్వలేదు ఇంకా అయితే ఇప్పుడు మనకి R1 R2 R3 R4 అంటే హైయెస్ట్ జోన్. అట్లనే మల్టీపర్పస్ జోన్ ఉంది, అంటే ఏదైనా కట్టుకోవచ్చు. మన తెలంగాణకు ఉన్న ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అంటే FSI నో లిమిట్. FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ హైర్. అంతకుముందు మీరు చూసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు 30 ఫ్లోర్లు హైయెస్ట్. ల్యాండ్కో హిల్స్ కట్టాడు ఫస్ట్ 30 ఫ్లోర్లు. ఇప్పుడు సాస్ అనే కంపెనీ 58 ఫ్లోర్లు కట్టింది. తర్వాత రిలయన్స్ వస్తున్నాడు, అదానీ వస్తున్నాడు, వీళ్ళందరూ కూడా 100 ఫ్లోర్లు పైన ప్లాన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా దెబ్బతింటాం మనం. ఎందుకంటే వాటర్ తక్కువ జాగాలో ఎక్కువ అపార్ట్మెంట్స్ వస్తాయి. హైరే 100 ఫ్లోర్లు వేసుకోవచ్చు. 100 ఫ్లోర్ కాస్ట్ ఎంత అవుతుంది? నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి వాళ్ళకి? ఒక ఎకరంలో కూడా ఇన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంతకుముందు లిమిటేషన్ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ లిమిటేషన్ ఉంది, ముంబైలో కానీ. ఇక్కడ లిమిటేషన్ తీశారు. ఇప్పుడు ఆంధ్రాకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే అంటే ఆ ప్యాషన్ ఉండాలండి. ఫామ్ ప్లాట్స్ కొనుక్కునేవాడు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది పాయింట్ మీరు తీసుకోవాలి. అప్రిషియేషన్ కావాలనుకున్నాడు ఫామ్ ల్యాండ్ అంటే విత్ ఫ్యామిలీ వెళ్ళి 2 రోజులు ఉండి వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే వెళ్ళి మన చెట్లు మనం పండించుకొని, మన మొక్కలు మనం పండించుకొని, మన పువ్వులు, మన ఆకుకూరలు, కూరగాయలు, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్టు, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ వేసుకొని అప్పుడు మీరు ఎప్పుడైతే దాన్ని వాడుకున్నారో మీరు రెంట్ కట్టి అదే మీరు హోటల్కి వెళ్ళారు అనుకోండి రిసార్ట్కి, రోజు 10,000 5,000 కట్టాలిగా. అంటే అది ఉండదు. సో అక్కడ మీకు అప్రిషియేషన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో అయితే ఫామ్ హౌస్ ఎంతమంది అఫోర్డ్ చేయగలరు అనేది డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రొడ్యూసర్లు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్కు 100, ఇప్పుడు మహేందర్ సింగ్ అందరూ చూసి 100 ఎకరాలు ఉంది. కేసీఆర్ గారికి ఉంది. కానీ మీరు నేను కొనుక్కోగలం. సో ద స్టైల్ ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏముంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరైనా 10 కోట్ల ప్రాపర్టీ కొంటే వాడికి ఆస్తి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఒక పర్సన్ 10 కోట్ల ప్రాపర్టీ కొంటాడు హైదరాబాద్లో, అంటే మినిమం ఆస్తి ఎంత ఉండాలి? 100 కోట్లు ఉండాలి. 100 కోట్లు ఉంటే 10-20 కోట్లు పెడతారు. 10 కోట్లు ఉంటే 10 కోట్లు ఇల్లు ఎప్పుడు కొంటాడా? సో ఆంధ్ర వరకు ఇప్పుడు స్టేబుల్గా. అండ్ ఫామ్ హౌస్ జనరల్గా సెటిలర్స్ ఆలోచిస్తారు, బయట ఉన్న వాళ్ళు ఆలోచించారు. ఫామ్ హౌస్ ఎప్పుడు కూడా 1 hour to 2 hour డ్రైవ్లో ఉండాలి. సో హైదరాబాద్ వెళ్ళాడు, వైజాగ్లో పెట్టాడు, వైజాగ్ వెళ్ళాడు, ఇక్కడ పెట్టాడు. కానీ వైజాగ్ బేసిక్గా ఇప్పుడు ఆ పక్కన శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ చెప్పా కదా, భోగాపురం, వీళ్ళందరూ కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే అది రిసార్ట్ బదులు సింపుల్గా ఉంటుంది, ప్లస్ హైజీనిక్ ఉంటుంది. హోటల్లో ఏముంటుందో కోల్డ్ స్టోరేజ్ చెప్తాను, స్టార్ హోటల్ చెప్తాను, జనరల్ ఫ్రిడ్జ్లో వెయిట్ చేసి పెడతాడు 4 రోజులది. కానీ మనం లోకల్లో చూసుకుంటే మన ముందు వండి చేస్తాం. సో ఫామ్ హౌస్లో పెట్టుకోవాలంటే ఆ ప్యాషన్ ఉండాలండి. ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉంటాయి, టేస్ట్ ఉండదు. కొంత టేస్ట్ ఉంటాయి, డబ్బులు ఉండవు. 2 ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండదు. ఈ 3 కేటగిరీలు చూశాను నేను. సో వన్ యూ డోంట్ హ్యావ్ ప్యాషన్ యూ కెనాట్ బిల్డ్. అరే నేను ఫామ్ హౌస్ 10 కోట్లు పెట్టుకున్నాను, నేను నాకేం ఇన్కమ్ రాదంటే వాడు కొన్నాడు. ఇన్కమ్ గురించి ఆలోచించాడు, ఫామ్ హౌస్లో పెట్టాడు, ఎంజాయ్మెంట్ చేసేవాడు బయట పెట్టాడు. సార్ ఇంకొకటి ఒకసారి హైదరాబాద్ బ్యాక్ వద్దాం మనం. అంటే హైదరాబాద్లో 11 స్మార్ట్ సిటీలు డెవలప్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 2 ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయ్యన్నారు. ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి? అంటే సిటీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది, అంటే ఓఆర్ దాటి ఇంకా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా ఓఆర్ బయటనే పెట్టాలి అని చెప్పి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇంకా సిటీలో ఎక్కడ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే ల్యాండ్స్ కావచ్చు అందుబాటులో లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సిటీస్కి డెవలప్ చేస్తే సో వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తారు, అప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి కూడా వినిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ 1950లో చూసుకుంటే 8 లక్షలు 10 లక్షలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉందండి? 1,50,00,000 మంది. 1,50,00,000 1,40,00,000 ఉంది. ఇంకొక 10 years పోతే లేదా 2050కి ఎంత అవుతుంది? ఇంకొక 1,50,00,000 కోట్లు, 1,50,00,000 1,40,00,000 యాడ్ అవుతుంది. సో ల్యాండ్ ఎప్పుడు కూడా సోమరావు గారు చెప్పినట్టు పెరగదు, పాపులేషన్ ఎప్పుడు పెరుగుతుంది. కాదు ఇప్పుడు ఉన్న దాంట్లో అకామిడేట్ చేయాలి పబ్లిక్ని. గవర్నమెంట్కి ఉన్న బిగ్ ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్కరు ఇల్లు కొను, సొంత ఇంటికి అలా మీకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది, 10,000 తెచ్చుకున్నట్టు ఉంటుంది, 1,00,000 రూపాయలు తెచ్చుకున్నట్టు 10 లక్షలు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మరి వాళ్ళకి అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి? స్మార్ట్ సిటీస్లో ఏమవుతుందంటే ఈకో ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ. అందరూ కూడా పొల్యూషన్ కూడా హెల్త్ హ్యాజర్డ్. మీరు చూసుకుంటే 10 years బ్యాక్ హెల్త్ క్లబ్బులు లేవు, ఇప్పుడు అన్నిటికీ హెల్త్ క్లబ్బులు, జిమ్లు ప్రతి 4-5 బిల్డింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ కాన్షియస్, అవేర్నెస్, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. మన తాతల ముత్తాలు చూసుకుంటే మా తాతగారు 94 years బతికారు, మా అమ్మమ్మ మా నాన్నమ్మ 93 years బతికారు. ఇప్పుడు ఎంతమంది బతుకుతున్నారండి? 60 అవగానే ఎప్పుడు పోతాడో డౌట్. 65 is యావరేజ్ లైఫ్ స్పాన్ ఫర్ నార్మల్ పర్సన్. యోగా అవన్నీ చేస్తే ఇంకో 10 సంవత్సరాలు. సో నేనేమంటానంటే
స్మార్ట్ సిటీస్ విల్ టేక్ సర్టన్ ఈ డ్రైనేజీలు బయటకు వదలరు. దేర్ ఆర్ సమ్ కండిషన్స్. ఇప్పుడు ఐజీబీసీ అని ఉంటుంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కన్సర్న్. వెరీ ఫ్యూ కాన్సెప్ట్ 150 పారామీటర్స్ సాటిస్ఫై చేయాలి. సో స్మార్ట్ సిటీ వల్ల ఏంటంటే ఎకానమీ పెరుగుతుంది, ఎకనామికల్గా ఉంటుంది, హెల్త్ ఎఫర్టెస్ తగ్గుతుంది, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ అప్రిషియేషన్ ప్యారలల్గా జరుగుతుంది. సో స్మార్ట్ సిటీ అని పిలవడానికి దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. ఇప్పుడు నార్మల్ ఇక్కడ బిల్డింగ్ కడితే స్మార్ట్ సిటీ కింద రాదు. అవును. ఇప్పుడు అట్లా కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఈ బిల్డింగ్ కట్టే కదపగలమా? మన హైదరాబాద్ కాంట్ నేమ్ ఇట్. ఒక బిల్డింగ్ ఉంది, 4 డైరెక్షన్ ఎప్పుడైనా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ మెటల్ కన్స్ట్రక్షన్, నో సిమెంట్. అది టెక్నాలజీ. వరల్డ్లో వన్ ఆఫ్ ది 50 బిల్డింగ్స్ వన్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంది. స్మార్ట్ సిటీ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. హైలీ లగ్జూరియస్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అంటే మీరు సిటీ విత్ ఇన్ ద సిటీ, అక్కడైనా మీరు బయటికి వెళ్ళక్కర్లేదు. ఈవెన్ బ్యాంకులు కూడా అక్కడే ఉంటాయి. బాంబేలో నేను 20 years బ్యాక్ చూసాను, ఎల్ఎన్టీ పోవా అని ఒక ఊరు ఉంది, అక్కడ కట్టారు కదా. అప్పట్లో 3 కోట్లు ఫ్లాట్. బ్యాంకు, హాస్పిటల్, స్కూలు, కాలేజు అన్నీ అక్కడే ఉన్నాయి అదే సిటీలో. ఎల్ఎన్టీ వాడు కట్టాడు అప్పట్లో, చాలా ఫేమస్. సో అదేంటంటే ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, లాజిస్టిక్స్ తగ్గుతాయి, పార్కింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజ్. గ్రీనరీ, కంపల్సరీ గ్రీనరీ ఉండాలి, ఇంత ఏరియాకి ఇంత ఉండాలి. ఇప్పుడు మన ఎన్జిటి ఏం చేసి అదే కదా పాడి. 1 రానివ్వకుండా ఎవరు చేస్తున్నారు? ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో దానికి కొన్ని గ్రీనరీ లేకపోతే మనుషులు చచ్చిపోతారు. ఇప్పుడు మీకు పొద్దుడు కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ వెళ్తే ఆ వాసన వేరే ఉంటుంది. మార్నింగ్ 6 to 7 వాకింగ్ వెళ్ళండి మీరు, ఆ బ్రీజ్ వేరేగా ఉంటుంది. అది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వెళ్తే వేస్ట్. మన సిటీలో ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు బంజారాస్ ఉందా? పొల్యూషనే ఉంటుంది. వర్షాలు పడితే రోడ్లు మన కార్లు మునిగిపోతున్నాయి, 2 అడుగులు 3 అడుగులు మునిగిపోతున్నాయి. ఈ కొత్త స్మార్ట్ సిటీలో కొన్ని కండిషన్స్ పెట్టేశారు. మనకు ఆర్కిటెక్చర్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, డిజైనింగ్ కానీ, టెక్నాలజీ కానీ. సిమెంట్లో మనకు స్లాబ్ వేస్తే 21 రోజులు తడపాలి. మీకు గుర్తుందా? మనం మాన్యువల్గా. ఇప్పుడు 7 రోజుల్లో ఫ్లోర్ వస్తుంది మైవాన్ టెక్నాలజీలో. నేను ఆ కంపెనీలో పనిచేస్తాను ఆ టెక్నాలజీలో. సో మైవాన్ టెక్నాలజీస్ 9 ఇంచులు వాడు గారు కట్టరు, 4 ఇంచులు వాడే కడతారు. ఆర్సీసీ అది ఇటుకలతో కడతాం. ఇప్పుడు ఇటుకలతో కట్టింది అది ఆర్సీసీ, అంటే 4 ఇంచులు స్లాబ్. సైడ్ మధ్యలో పార్టిషన్ వాళ్ళు కూడా ఆర్సీసీ అండ్ స్ట్రెంగ్త్. ఇది జనరల్గా మనం ఇటుక కూడా ఎట్లా కడతామంటే స్లాబ్ మీద కడతాం. ఇది స్లాబ్ మధ్యలో ఉండి వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. సో అలా ఈ స్మార్ట్ సిటీల్లో ఆ 11 అన్న వరల్డ్ మొత్తం, ఇండియా మొత్తం చాలా వస్తున్నాయి. అందులో మనకి ఎక్కువ కేటగిరీ ఉంది. అండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. ఆ స్మార్ట్ సిటీ కట్టినంత కొనుక్కునేవాడికి బెనిఫిటే, గవర్నమెంట్కి బెనిఫిటే, మిగతా నైబరింగ్కి బెనిఫిటే. ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉన్నాయి. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, అటు తిరుపతిలో కావచ్చు, ఎక్కడైనా సరే అమ్మేవాడిది రైట్ టైమా, కొనుక్కునేవాడిది రైట్ టైమా? ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు అమరావతి వరకు చూస్తే ఒక్కొక్క లొకేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్, అమ్మేవాడిది రైట్ టైమా, కొనేవాడిది రైట్ టైం? ఇప్పుడైతే మొన్నటి వరకు వేరు ఉండదండి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు ఇద్దరికి 50. ఒకప్పుడు మొన్నటి వరకు నేను ఏం చెప్పానంటే బయ్యర్కే రైట్ టైం అని చెప్పాను, కొనుక్కునేవాడికి. అమ్మేవాడికి కొద్దిగా తగ్గించుకొని అమ్మాలి, ఎందుకంటే స్టాగ్నేట్ అయింది. బట్ ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది మార్కెట్. సో నెక్స్ట్ 1-2 years ఇట్ విల్ బి ఈక్వల్. ఎప్పుడైనా నేను చెప్పే స్టాండర్డ్, అమ్మేవాడు ఎప్పుడు తక్కువ అమ్మాలి, కొనేవాడు ఎప్పుడు ఎక్కువ కొనుక్కోవాలి. ఎందుకంటే అమ్మేవాడు ఆల్రెడీ లాభం అనుభవించాడు, కొనేవాడు అనుభవించాల్సింది ఉంది. అది ఎప్పుడు కూడా స్టాండర్డ్ పాలసీ. అమరావతికి వచ్చేసరికి ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్. అక్కడ కూడా ఎందుకంటే కొనుక్కోవడమే బెటర్. అమ్ముకుంటే ఎందుకు రేటు పెరుగుతుంది వాడికి, ఎందుకు అమ్ముకుంటాడు? కొనుక్కుంటే తక్కువలో వస్తుంది. ఇప్పుడు మనకి మొన్నటి వరకు 50 అన్నారు, ఇవాళ 1 కోటి అన్నారు, ఇంకొక 1 year అయితే 3 కోట్లు అంటాడు. సో కొనుక్కున్నాడు కొనడం బెస్ట్ టైం డెఫినెట్గా. విశాఖపట్నం 50-50 అండి. అది ఎందుకంటే నేను చెప్పాను, రాజకీయాలతో సంబంధం లేదు, గవర్నమెంట్తో సంబంధం లేదు, సీఎంతో సంబంధం లేదు. దాని పని చట్టం పని. దాన్ని ఒకసారి నేను ఒక డీజీపీ కలిసాను, నేను బ్యూటెస్ట్ డీజీఎఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన కలిస్తే ఆయన 16mm ఆఫీస్ ఉండి 16mm ఇండియా మ్యాచ్ చూస్తాను, ఇండియా ఆస్ట్రేలియా. అక్కడ వరంగల్లో దెబ్బలాట్లు, కొట్లాట్లు, మర్డర్స్ అవుతున్నాయి. సార్ మీరు ఏంటి సార్ ఇంత కూలి కూర్చున్నట్టు? చట్టం నేను అన్నిటికీ వెళ్తాను, నా కింద ఎస్పీలు, డిఐజీలు, చట్టం దాని పని చేసిపోద్ది అని చెప్పాడు. అట్లా వైజాగ్ వరకు ఇట్స్ స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ మార్కెట్. కొనేవాడికి అమ్మేవాడికి ఈక్వల్ జస్టిస్ జరుగుతుంది. తిరుపతి ఐ థింక్ ఇట్ హాస్, ఇప్పుడు కొనుక్కునేవాడికే బెటర్, అమ్ముకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే అమ్ముకుంటే వాడికి లాస్. ఇప్పుడు ఎవ్రీ డే 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతుంది కానీ తగ్గట్లే. చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారు ఉన్నట్టయితే రివర్స్ చెప్పేవాడిని. రియల్ ఎస్టేట్లో రివర్స్, ఇప్పుడు రివర్స్. జగన్ గారు ఉన్నప్పుడు ఉన్న డిసిషన్ అన్ని రివర్స్.
అందుకే రివర్స్ పరిపాలన అన్నారా? రివర్స్ నేను అనలేదు, పబ్లిక్ అంటున్నారు. ఎందుకంటే నేను పాలిటిక్స్లో చాలా వీక్. కాకపోతే పబ్లిక్ ఎప్పుడు పాలిటిక్స్ని బేస్ చేసుకునే ఏదైనా వ్యాపారాలని అంటే బిజినెస్లు అన్నీ కూడా ఉంటాయి మ్యాక్సిమం. పెద్ద పెద్ద బిజినెస్, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఐటీ కావచ్చు, రకరకాలుగా. ఎందుకంటే పొలిటీషియన్ తీసుకునే నిర్ణయాలను బట్టే ఆ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. చూద్దాం అమరావతిలో ఏం జరుగుతుంది. ఒక 6 నెలలు వెయిట్ చేస్తే కానీ ఒక క్లారిటీ రాదు. సో మీరు అన్నట్లు ఇప్పుడు అమ్మేవాడి కన్నా కొనుక్కునే వాడికి మంచి టైం అంటున్నారు. అది కూడా అమరావతికి ఒక 30-40 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఉన్న ఇమీడియట్ జంప్ పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే చాలా తక్కువ దొరకున్నాయి. అవి ఫ్యూచర్లో మంచి రేట్స్ అయితే డెఫినెట్గా. ఎందుకంటే 2 బెనిఫిట్స్ ఇక్కడ బయర్స్కి. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పుడు ఉంది, బట్ ఫ్యూచర్లో దొరకదు. అది డిటిసిపి అవ్వచ్చు, హెచ్ఎండి అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్కి ఏమవుతుంది, ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటిసిపి చేస్తుంది, హెచ్ఎండికి వెళ్ళిపోతుంది. సో డబుల్ బెనిఫిట్ ఇక్కడ. ఒకటి సహజంగా పెరిగే గ్రోత్ తోటి ఒకవేళ మంచి జోన్లో పడ్డది అనుకోండి, ఈ రేటు కొన్నా కానీ రేట్ తగ్గే అవకాశాల్లో ఇంకా బెనిఫిట్. నీకు సింపుల్ బంజారా రోడ్ నెంబర్ 10లో 2010లో ఒక ఫ్లాట్ కొనిపించా ఒక డాక్టర్ గారికి, మా ఫేమస్ డాక్టర్. కొన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్లో ఉంది, మెయిన్ రోడ్ బిల్డింగ్. ఆయన కొన్న 6 నెలలకి కమర్షియల్ డిక్లేర్ చేశాడు. 1,15,00,000 కాస్త 2,50,00,000 అయింది. ఇది ఎందుకు చెప్పారంటే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఆంధ్ర. వేరెవరు ఇప్పుడు అగ్రికల్చర్ అనేది పెరుగుతున్న కొద్ది ల్యాండ్ పెంచాలండి. పెంచకపోతే పబ్లిక్ని మనం ఆపుకోలేం. డిమాండ్ ఇందాక చెప్పాను, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు 10 రూపాయలు 100 రూపాయలు కొనుక్కోవాలి. సో ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి RRR కన్నా ల్యాండ్ అవైలబిలిటీ కొన్ని లక్షల ఎకరాలు మనకి వెలుగులోకి వస్తుంది. సో దానివల్ల కొద్దిగా తగ్గదు, బట్ పెరగడం కొద్దిగా ఆలోచిస్తారు. ఇప్పుడు అలాగనే ఆంధ్రాలో అగ్రికల్చర్ కొనుక్కుంటే అది మేబీ R1, R2, R3 జోన్లో పడిపోవచ్చు, లేదా డిటిసిపిలో పడవచ్చు. అగ్రికల్చర్ రేట్ తక్కువ ల్యాండ్ చూద్దాం సార్. అంటే 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా 6 నెలలకైతే క్లారిటీ వస్తుంది. 2.5 కాబట్టి నా గట్ ఫీలింగ్ అంటే 4-5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు. 2.5 అనేది వదిలేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న కూడా చెప్పారు, మన ఏపీలో అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మనకేం ఎఫెక్ట్. నిన్న మీకు వీడియో కూడా చూశాను నేను. దానికి దీనికి కంపెనీ లేదు. హైదరాబాద్కు ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ వేరు, ఆంధ్రాకు ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ వేరు. వి విష్ దట్ బోత్ ది స్టేట్స్ షుడ్ గ్రో ఈక్వల్లీ. అండ్ మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ సిబిఎన్ గారు, దే ఆర్ సేమ్ టీమ్ ఒకప్పుడు. అలాగంటే ఆయన ఒప్పుకోడు రేవంత్ రెడ్డి గారు, నేను శిష్యుడు కాదు, సేమ్ టీమ్ అన్నారు, శిష్యుడు అనలేదు మీరు. అదే. రెండోది బీజేపీ ఈజ్ విత్ ఆంధ్ర నౌ. మనకి కొద్దిగా ఇటు ఉండొచ్చు కానీ, బట్ మనకి ఇటు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎబుల్ టు మేనేజ్. అంతకుముందు సర్కార్ చేయలేని పనులు చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి అయితే మంచి రోజులు వచ్చాయి. అటు కేంద్రంలో కావచ్చు, ఇక్కడ భారీ మెజారిటీ పట్టిందల్లే బంగారం. ఇప్పుడు ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలన్నా, లేకుంటే అక్కడ సెటిల్ అవ్వాలన్నా, లేకుంటే ఇంకోటి అయినా సరే ఈ రోజు రైట్ టైం అంటారు. ఈ రోజు డౌట్ గా మాట్లాడుతున్నారు లక్ష్మీనారాయణ మీరు. నేను ఆఫ్టర్ 2 years థింగ్స్ మీరు క్వశ్చన్ అడగడానికి ఎఫర్ట్ చేయలేరు. ఎస్, కరెక్ట్. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. బట్ రైట్ టైం ఇన్వెస్ట్ చేసేవాడికి 50 కిలోమీటర్ల పరిధిలో మీకు ఎక్కడ ల్యాండ్ తిరిగినా కానీ నాకు తెలిసిన 15-20 బిల్డర్స్ ఏపీ వాళ్ళు ఇక్కడ పెట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళని రిగ్రెట్ అవుతుంది, ఎందుకు కొనుక్కోలేదు అని. మేము లేట్ చేసాము. నేను ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారు, రిజల్ట్స్ వచ్చేదాకా ఆగొద్దు, మీరు ఎలక్షన్ ముందు కొనుక్కోండి అని చెప్పి. అందరూ 2-3 కొనుక్కున్నారు, హ్యాపీ. ₹1 కొనేది 2 కోట్లు అయిపోయింది దానికి. అవును. ఇప్పుడు కొనుక్కునే ₹1 2 కోట్లు ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు ఇంకా డేర్ చేయాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 3 months ఉంటుంది. తర్వాత మీరు అందరినీ దాక్షణ పుల్లగా ఉంటే అట్లా అయిపోతుంది. చూద్దాం 6 months తర్వాత మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.